గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ సందేశం. తనను చూసేందుకు ఆసుపత్రికి రావద్దని విజ్ఞప్తి. స్పీకర్ పదవికి నేడు ప్రసాద్ కుమార్ నామినేషన్. ఎన్నిక ఏకగ్రీవం కోసం కేసీఆర్ని కలిసిన మంత్రులు. క్వాలిటీ లైఫ్లో దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్. 10 ఏళ్ల సుపరిపాలన వల్లనే సాధ్యమైందన్న కేటీఆర్. ఇవాళ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కొత్త ప్రభుత్వాలు, సీఎంలు సహా పలువురు మంత్రుల ప్రమాణ స్వీకారం. ఉక్రెయిన్కు నిధులు విడుదలను ఆమోదించండి. జెలెన్స్కీతో భేటీ తర్వాత యుఎస్ పార్లమెంటుకు బైడెన్ విజ్ఞప్తి. ఇక అప్డేట్ చూస్తే సంపూర్ణంగా కోలుకొని త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తనను పరామర్శించేందుకు ఆసుపత్రికి అభిమానులు భారీగా తరలి వస్తుండడంతో వీడియో రిలీజ్ చేశారు. తనను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దంటూ విజ్ఞప్తి చేశారు. అందరూ తమ ఇళ్లకు క్షేమంగా వెళ్లాలని కోరారు. ఆసుపత్రిలో ఉన్న ఇతర పేషెంట్ల క్షేమం కూడా అంతే ముఖ్యమని, తాను కోలుకున్న మళ్లీ కలుసుకుందామని వీడియోలో అభిమానులకు విజ్ఞప్తి చేశారు కేసీఆర్. రాష్ట్ర ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు, అభిమానులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రి నుంచే విజ్ఞప్తి చేశారు. వేగంగా కోలుకుంటున్నానని, త్వరలోనే మీ ముందుకొస్తానని హామీ ఇచ్చారు. అప్పటిదాకా సంయమనం పాటించాలని, ఆసుపత్రికి ఎవరూ రావద్దని కోరారు. హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రులు తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ అనంతరం కేసీఆర్ కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలి వస్తున్నారు. దీంతో ఆసుపత్రితో పాటు పరిసర ప్రాంతాలు ప్రజల రాకపోకలతో కెక్కిరిసిపోయాయి. అటు హాస్పిటల్లోని ఇతర రోగులు, సిబ్బందికి కూడా పలు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. గత 6 రోజుల నుంచి ప్రతిరోజు వేలాది మంది ప్రజలు వస్తుండటంతో ఆసుపత్రి వర్గాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో వీడియో సందేశం ఇవ్వాలని కోరారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు కేసీఆర్ ప్రత్యేకంగా అందరికీ వీడియో సందేశం ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలు, వేలాదిగా తరలివచ్చిన అభిమానులందరికీ కేసీఆర్ హృదయపూర్వక వందనాలు తెలియజేశారు. తనకు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ తో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. అయితే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలొస్తాయని తెలిపారు. నెలల తరబడి హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందని వైద్య బృందం తనను హెచ్చరించినట్లు వెల్లడించారు. అందువల్ల మీ అభిమానానికి చేతులెత్తి దండం పెడుతున్నా. అందరూ బాధపడకుండా స్వస్థలాలకు క్షేమంగా వెనుతిరిగిపోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవరూ కూడా ఆసుపత్రికి తరలి రావద్దని ఆయన అభిమానులను కోరారు. భారీగా తరలి వస్తున్న అభిమానులతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా వస్తాయని చెప్పారు. ఆసుపత్రిలో వేరే వందలాది మంది పేషెంట్లు కూడా ఉన్నారని, వాళ్ల క్షేమం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. తాను కోలుకున్న తర్వాత రోజు ప్రజల మధ్యలోనే ఉండేవాడిని కాబట్టి మళ్లీ కలుసుకుందామని అన్నారు. తన విజ్ఞప్తిని తప్పకుండా మన్నించి గౌరవిస్తారని భావిస్తున్నా. ధన్యవాదాలు అంటూ కేసీఆర్ వీడియో రిలీజ్ చేశారు.
ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన్ను ప్రత్యక్షంగా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు సోమాజిగూడ యశోద దవాఖానాకు భారీగా తరలివచ్చారు. అభిమాన నేత కేసీఆర్ ను చూసేందుకు అవకాశం కల్పించాలని వేడుకున్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు పార్టీలకు అతీతంగా తరలి రావడంతో రాజ్ భవన్ రోడ్ జనంతో పోటెత్తింది. గంటల కొద్ది ట్రాఫిక్ స్తంభించింది. అభిమానులతో పాటు కేసీఆర్ ను పరామర్శించేందుకు వస్తున్న ప్రముఖులు, సందర్శకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమన్వయం చేసుకుంటున్నారు. అభిమానులకు ఎప్పటికప్పుడు కేసీఆర్ కోలుకుంటున్నారని వివరిస్తూ త్వరలోనే ప్రజల మధ్యకొస్తారని వెల్లడించారు. ప్రజలంతా క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక దశలో మహిళలు పెద్ద సంఖ్యలో దవాఖానా ఎదుట జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. జనం తాకిడి పెరుగుతున్న విషయాన్ని దవాఖానా వర్గాలు కేసీఆర్ కు నివేదించారు. దీంతో కేసీఆర్ కోలుకున్న తర్వాత మీ మధ్యకొస్తానంటూ వీడియో సందేశం పంపారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్య స్థితిగతులపై దేశ నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మేఘాలయ ముఖ్యమంత్రి కె సంగ్మా, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కేటీఆర్ కు ఫోన్ చేసి కేసీఆర్ యోగక్షేమాలపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తెచ్చిన ముంజేతి కంకణాన్ని ఆయనకు కట్టారు. కేసీఆర్ నుదుట కుంకుమ తిలకాన్ని దిద్ది ఆశీర్వచనాలు అందజేశారు. ప్రముఖ క్రైస్తవ బోధకుడు కెఏ పాల్ కేసీఆర్ ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కేసీఆర్ ను మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. అటు గవర్నర్ తమిళిసై కూడా ఇవాళ సీఎం ను పరామర్శించనున్నారు. రైతు బంధుపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి రైతు బంధు ఇవ్వడం సరికాదంటూ వ్యాఖ్యానించారు. వీరితో పాటు వందలు వేల ఎకరాలున్న వారికి పెట్టుబడి సాయం అందించడం కరెక్ట్ కాదని అన్నారు. కేవలం సాగు చేసే వారికే రైతు బంధు పథకం వర్తింపజేస్తామన్న ఆయన 2 లక్షల రుణమాఫీపై వచ్చే ఏడాది పరిశీలిస్తామని వెల్లడించారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి, వేలు వందల ఎకరాలున్న వారికి రైతు బంధు ఇవ్వటం సమంజసంగా లేదని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితమైన ఆలోచన చేస్తోందని చెప్పారు. సేద్యం చేసే భూమికి, సేద్యం చేసేవారికి పెట్టుబడి సాయం ఇవ్వటం సమంజసమని, సాగు చేసే వారికి మాత్రమే రైతు బంధు ఇస్తామని స్పష్టం చేశారు. ధరణిలో పేరుండి మోకాపై భూమి లేని వారికి రియల్ ఎస్టేట్ చేసి ఇండ్లు నిర్మించిన స్థలాలకు పెట్టుబడి సాయం ఇవ్వరని తెలిపారు. రైతు బంధు పేరిట ఇచ్చే ధనం ప్రజాధనమని, పేద ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బులను ప్రభుత్వం రైతు బంధు సాయంగా ఇస్తోందని, ఇది దుర్వినియోగం కావద్దని అన్నారు. అయితే ప్రస్తుతానికి పూర్వ పద్ధతిలోనే రైతు బంధు ఇస్తున్నామని, రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలపై పరిశీలన జరుగుతోందని తెలిపారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 5 లేదా 10 ఎకరాల వరకు మాత్రమే పంట పెట్టుబడి సాయం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని, దీనిపై ప్రజలు, రైతులు, రైతు కూలీలు సైతం సానుకూలంగా స్పందిస్తున్నారని వెల్లడించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును పరిశీలించిన ఆయన రైతు బంధు సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 నుంచి 7,500కు పెంచిందని తెలిపారు. భూమి లేకపోయినా వ్యవసాయం చేసే నిరుపేదలకు సైతం సాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందులో భాగంగానే రైతు కూలీలకు 12,000 సాయమని ప్రకటించామని, అవసరమైతే మరో 3,000 పెంచి 15,000 అందజేసే విషయాన్ని ఆలోచిస్తామని తెలిపారు.
అటు రుణమాఫీ పైన పరిశీలన జరుగుతుందన్న జీవన్ రెడ్డి, ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి మిగిలి ఉన్న రైతుల బకాయిలను మాఫీ చేస్తారని, ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల పంట రుణమాఫీ అంశాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరంలో పరిశీలించే అవకాశాలున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో రైస్ మిల్లర్ల మెడకు ఊరి పడినట్టయిందని, ఇప్పుడు ధాన్యం తూకంలో తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రాబోయే యాసంగి పంట నుంచి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. రైతులు మాత్రం ధాన్యం విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ అమలు కావటం శుభ పరిణామమన్న జీవన్ రెడ్డి, ఈ పథకంతో ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా 12,000 సాయం చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. వీటికి మరిన్ని నిధులిచ్చి నెలకు 2,500 ఇచ్చే విషయంపై ఆలోచిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్కు కార్నింగ్ కంపెనీ గుడ్ బై చెప్పింది. 1000 కోట్ల కార్నింగ్ ప్లాంట్ చెన్నైకి తరలినట్లు ప్రముఖ పత్రిక ది ఎకనామిక్స్ టైమ్ తెలిపింది. యాపిల్ ఫోన్లకు ఇతరత్ర ఎలక్ట్రానిక్స్ డివైజ్లకు గొరిల్లా గ్లాస్ సరఫరా అయ్యే లక్ష్యంగా కార్నింగ్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గొరిల్లా గ్లాస్ల తయారీలో ప్రపంచంలోని అగ్రగామిగా కార్నింగ్కు పేరుంది. మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ కంపెనీ హైదరాబాద్ను కాదని తమిళనాడులో 1000 కోట్లతో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెన్నై సమీపంలోని శ్రీ పెరంబుదూరుకు దగ్గరలో ఉన్న పిల్లై పక్కంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంట్ ఏర్పాటుతో 300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు జాతీయ ఇంగ్లీష్ పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. యాపిల్ ఫోన్లకు ఇతరత్ర ఎలక్ట్రానిక్స్ డివైజ్లకు గొరిల్లా గ్లాస్ సరఫరా అయ్యే లక్ష్యంగా కార్నింగ్ ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గొరిల్లా గ్లాస్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా కార్నింగ్ కు పేరుంది. అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ కు ప్రముఖ సరఫరాదారుగా ఉంది. దేశంలోనే తొలిసారి గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు కార్నింగ్ ప్రతినిధులు గత 6-7 నెలలుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 934 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయాలని గత సెప్టెంబర్లో నిర్ణయించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార సానుకూలతలు, ఎలక్ట్రానిక్స్ అనుబంధ తయారీ రంగంలో పెట్టుబడుల కోసం కేసీఆర్ సర్కార్ చూపిస్తున్న చొరవ, ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణను తమ ఉత్పత్తి ప్లాంటుకు కేంద్రంగా ఎంచుకున్నట్లు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు అప్పట్లో తెలిపారు. అయితే తాజాగా ఈ ప్లాంట్ను హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలిస్తున్నారు. ఇదే అంశంపై ఎకనామిక్ టైమ్స్ తో పాటు కార్నింగ్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా అవుననే సమాధానం వచ్చింది. కాగా హైదరాబాద్ లో కార్నింగ్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా దాదాపు 800 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పారు. కానీ ఇప్పుడు కంపెనీ తమిళనాడుకు తరలిపోవడంతో యువతకు ఉపాధి అవకాశాలు తగ్గనున్నాయి. జీవన నాణ్యతలో హైదరాబాద్ మరోసారి ది బెస్ట్ సిటీగా పేరు తెచ్చుకుంది. మెర్సెస్ క్వాలిటీ ఆఫ్ 7 ఇండెక్స్ తాజా నివేదికలో హైదరాబాద్ సత్తా చాటింది. జీవన నాణ్యతలో హైదరాబాద్ నగరం 153వ ర్యాంకును సొంతం చేసుకుంది. బెంగళూరు, పూణే వంటి నగరాలను భాగ్యనగరం వెనక్కి నెట్టి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ సూచికలో హైదరాబాద్ మహానగరం మరో సత్తా చాటింది. గత 10 ఏళ్లుగా స్థిరమైన పాలన, ప్రశాంత రాజకీయ వాతావరణం ఫలితంగా
హైదరాబాద్ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్ తాజా నివేదిక కుండబద్దలు కొట్టింది. మెర్సర్స్ వరల్డ్ వైడ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ తాజా ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి హైదరాబాద్ కు అత్యుత్తమ ర్యాంక్ దక్కింది. బెంగళూరు, పుణె వంటి నగరాలను భాగ్యనగరం వెనక్కి నెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ 153వ స్థానంలో నిలవగా పుణెకు 154, బెంగళూరుకు 156 ర్యాంకులు దక్కాయి. చెన్నై 161, ముంబై 164, కోల్కతా 170, న్యూఢిల్లీ 172 నగరాలు ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో విదేశీ ఉద్యోగులు, ప్రవాసులు, వారి కుటుంబాలు రోజువారీ జీవనం, వాస్తవ పరిస్థితుల ఆధారంగా మెర్సర్స్ ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో భారతదేశానికి చెందిన 7 నగరాలు మాత్రమే చోటు దక్కించుకోగా అందులో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవటం విశేషం. వివిధ దేశాలకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలకు అత్యంత నాణ్యతతో కూడిన జీవన పరిస్థితులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయన్న సంగతి మెర్సర్స్ ఇండెక్స్ గణాంకాలతో సహా చూపుతుంది. ఆర్థిక పరిస్థితులు, రాజకీయ హింస లేకపోవటం, సామాజిక సమానత్వం వంటివి ర్యాంకింగ్స్ లో పరిగణలోకి తీసుకోగా భారత్లో మిగతా అన్ని నగరాల కన్నా హైదరాబాద్ మెరుగైన స్థానంలో నిలిచింది. హైవేల మీద పెట్రోల్ పంపులు, గ్యాస్ రీఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నట్లే రోదసిలోనూ పంపులు ఉంటే ఎలా ఉంటుంది? రోడ్ల మీద కార్లు, ట్రక్కులు తిరుగుతాయి కాబట్టి పెట్రోల్ పంపులు అవసరం. మరి అంతరిక్షంలో ఎందుకు అనేగా మీ అనుమానం. అయితే రోదసిలో అధునాతన గ్యాస్ స్టేషన్లు, ఇంధన స్టేషన్ల నిర్మాణానికి ఓ అమెరికా స్టార్టప్ కంపెనీ ముందుకొచ్చింది. ఆ కంపెనీ నిర్ణయంపై అంతరిక్ష పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో రోజురోజుకు టెక్నాలజీ మరింత విస్తృతమవుతోంది. పలు దేశాలు ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు, వాహక నౌకలతో అంతరిక్ష కాలుష్యం కూడా పెరిగిపోతోంది. అయితే శిథిలాలుగా మారిన రాకెట్లు, శాటిలైట్లకు ఇంధనం నింపేందుకు స్పేస్లో గ్యాస్ స్టేషన్ నిర్మించనున్నారు. భూమి నిర్ణీత కక్షలో ఇంధన డిపో, గ్యాస్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఓ స్టార్టప్ కంపెనీ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన స్టార్టప్ సంస్థ ఆర్బిట్ ఫ్యాబ్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. తమ దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీతో కలిసి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇంధనం అయిపోయిన ఉపగ్రహాలు, వాహక నౌకలు రోదసిలో అదే పనిగా తిరుగుతున్నాయి. శిథిలాలుగా మారిన వాటిలో అంతరిక్ష కాలుష్యం మినహా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతున్నది. ఒకవేళ వాటిని గ్యాస్ లేదా ఇంధనంతో తిరిగి నింపితే సేవలను కొనసాగించవచ్చన్న అభిప్రాయం ఇప్పటికే చాలా మంది అంతరిక్ష నిపుణుల్లో ఉన్నది. అయితే భూమి మీద పెట్రోల్ పంపులు ఉన్నట్టు రోదసిలో ప్రత్యేక ఫ్యూయల్ పోర్ట్లు లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. దీంతో భూకక్షలో వేలాది ఉపగ్రహాలు, వాహక నౌకలు నిరుపయోగంగా తిరుగుతూ వాడుకలో ఉన్న శాటిలైట్ల సేవలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అంతరిక్ష కాలుష్యం తగ్గింపుతో పాటు స్పేస్లో ఇంధన సమస్యకు పరిష్కారాన్ని చూపించడం కోసం ఆర్బిట్ ఫ్యాబ్ కంపెనీ రోదసి గ్యాస్ స్టేషన్లను తీసుకురాబోతున్నది. ఈ ప్రయత్నం సక్సెస్ అయితే అంతరిక్ష కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు, రోదసిలోనే స్టేషన్ను ఏర్పాటు చేయటం వల్ల తక్కువ ధరకే ఇంధనం నింపొచ్చు. నిరుపయోగంగా ఉన్న శాటిలైట్లను వాడుకలోకి తేవడంతో కొత్త ప్రయోగాల కోసం వ్యయం చేయాల్సిన పని ఉండదు. ఇక వాడుకలో ఉన్న శాటిలైట్లకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. వచ్చే ఏడాది దీన్ని పట్టాలెక్కించనున్నారు. If you build an updates, keep watching T News.